స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. కర్నూలులో ప్రధానమంత్రి గారి సభ, గబ్బర్ సింగ్ ట్యాక్స్ పైన సభ. ఈ సభకు ఖర్చు 15 కోట్లు. ఇది ఎవరబ్బా సొత్తు? ఇది నారావారిపల్లి సొత్తు కాదు, ఇది ప్రజల సొత్తు. 15 కోట్ల రూపాయలు ఒక సభ పైన ఖర్చు పెట్టడం అనేది తప్పు, పొరపాటు. దీన్ని నేను ఖండిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నేను ఖండిస్తున్నాను. ఎందుకు ఖండిస్తున్నాను? ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు చాలా బలహీనంగా ఉన్నాయి. ఈ బలహీనంగా ఉన్నటువంటి రోజుల్లో ఒక సభ పైన 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం దుర్మార్గం, తప్పు. మన్మోహన్ సింగ్ సభ పెట్టాడు 2010లో. ఎయిర్పోర్ట్ దగ్గర ఒక సభ, మన్నవరం బెల్ ఫ్యాక్టరీ దగ్గర ఒక సభ. నేను చెప్పాను మన్మోహన్ సింగ్కి, సార్ 10,000 మందితో కనీసం పెడతాం ఒక సభ, బాగుంటుంది అని అంటే ఆయన చెప్పాడు నాకు, ఖర్చు కదా, ఖర్చు ఎందుకు పెడతాం, ప్రజల డబ్బును మనం ఎందుకు ఖర్చు పెట్టాలి, వద్దు అని చెప్పాడు. అయితే ఏం చేయమంటారు అని అంటే 500 మందితో సభ పెడదాం, 500 మందితో సభ పెడదాం. నేను మాట్లాడిందల్లా, నువ్వు మాట్లాడిందల్లా దేశం అంతా వెళుతుంది. మనకు బ్రాడ్కాస్టింగ్ ఛానల్స్ ఉన్నాయి. ప్రజల డబ్బు ఖర్చు పెట్టకూడదు, వద్దు. నాకు ప్రధానమంత్రి ఆయన ఫోన్లో నోట్తో చెప్పాడు. మేము 500 మందితో, ఒక్క మనిషి కూడా ఎక్స్ట్రా లేడు ఆ రోజు తిరుపతి ఎయిర్పోర్ట్లో. వాళ్ళు కూడా ఎక్కడి నుంచి మేము తీసుకొచ్చామంటే 500 మందిని సంస్కృత విద్యాపీఠం నుంచి తీసుకొచ్చాం. 500 మంది విద్యార్థులు, కేంద్ర మంత్రులు కింద కూర్చున్నాం. నేను, మన్మోహన్ సింగ్, మరి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కూర్చున్నాం. అదేవిధంగా మన్నవరం బెల్ ఫ్యాక్టరీ కూడా 500 మంది కంటే ఎక్కువ పెట్టలేదు. అక్కడ కూడా ఆయన చెప్పాడు, మాకు డబ్బు ఖర్చు వద్దు. ఇది కాంగ్రెస్ విధానం, కాంగ్రెస్ ఆలోచన విధానం. ప్రజల డబ్బు ఖర్చు పెట్టి జిఎస్టీ పైన మరి నిన్న 15 కోట్లు ఆయన నిన్న చెప్పాడట. ఇంకా ఇంత డబ్బు జీవో ఇష్యూ చేశాడట, 100 కోట్ల రూపాయలు జిఎస్టీ పైన. ఏందయా జిఎస్టీ ఎక్కడ తగ్గింది? బియ్యం ధర తగ్గిందా? నూనె ధర తగ్గిందా? పప్పు ధరలు తగ్గాయా? బస్ ఛార్జీలు తగ్గాయా? రైల్వే ఛార్జీలు తగ్గాయా? పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాయా? ఎక్కడ తగ్గింది జిఎస్టీ? నేను అడుగుతున్నాను, దమ్ముంటే జవాబు చెప్పమని. దీనికి సభ పెట్టాలా? ఆటో రిక్షాల పైన తగ్గిందంట, కార్ల పైన తగ్గిందంట, ట్రాక్టర్ల పైన తగ్గిందంట. దీనికి కలెక్టర్ ఆఫీసుల్లో పెద్ద పెద్ద బ్యానర్లు, సిగ్గు లేదు. ఈ విధంగాన ప్రజల ధనాన్ని మోసం చేస్తూ పోయేది అని అంటున్నాను. జిఎస్టీ సభను నేను ఖండిస్తున్నాను. ఇది కాదు ప్రజాస్వామ్య విధానం. రెండవది, ఒక ఆయన ఆర్థిక సంస్కరణ గురించి కుర్రాయన పొగుడుతూ వచ్చాడు. భారతదేశాన్ని మేము 4వ స్థానంలోకి తీసుకెళ్ళామని. వాస్తవాలు చాలా మందికి చాలా తెలీదు. 34 సంవత్సరాల క్రితం 1991 సెప్టెంబరు నేను పివి నరసింహారావు గారితో, ప్రధానమంత్రితో కూర్చొని ఏదో విషయం మాట్లాడుతుంటే, ఆ రోజు బొంబాయి నుంచి విమానంలో భారతదేశానికి ఉన్నటువంటి బంగారు నిల్వలంతా
లండన్కు పంపించేదానికి బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో బయలుదేరేటప్పుడు నేను అడిగాను, అంత అవసరం ఉందా, ఈ బంగారు కుదవ పెట్టాల్సినంత అవసరం ఉందా సార్ అని అడిగాను. ఆయన చెప్పుకొచ్చాడు, పెళ్ళికి మనకు ఖర్చులు ఉన్నప్పుడు, పెళ్లి ఖర్చులప్పుడు మన ఇంట్లో బంగారు ఉంటే ఖర్చు పెట్టి కుదోబెట్టి తీసుకుంటాం కదా డబ్బు. అదేవిధంగా ఈరోజు అత్యవసరంగా డబ్బు అవసరం ఉంది కాబట్టి బంగారాన్ని విమానంలో లండన్కు పంపించి అప్పు తీసుకున్నాము అని చెప్పాడు. సరే సార్ అని తలకాయ ఊపాను. మరి అటువంటి భారతదేశాన్ని ఈరోజు అగ్రస్థానంలోకి తీసుకెళ్ళింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఆర్థిక సంస్కరణలు. మోడీ కాదు, మోడీ అధ్వానం చేస్తున్నాడు, లాస్ట్లో వస్తా దానికి. ఆర్థిక సంస్కరణలు. మరి ఆయన ఎవరో చెప్తున్నాడు 4వ స్థానం 1వ స్థానం, తలకాయ స్థానం. ఈరోజు జర్మనీ లాంటి దేశాల్లో కూడా ఆర్థిక విధానం, ఆర్థిక పరిస్థితులు తగ్గిపోయినాయి. వాళ్ళు అమ్మేటువంటి BMW కార్లు కొనేవాళ్ళు లేరు, వాళ్ళకు ఉన్నటువంటి ఎనర్జీ సెక్టర్ ఫెయిల్ అయింది. ఈ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని దేశాలు ఆర్థిక పరిస్థితులు తగ్గడం వల్ల భారతదేశ ఆర్థిక పరిస్థితులు బంగారు కుదువ నుంచి ఎక్కడికో వెళ్ళడం వల్ల ఈరోజు ఫారిన్ ఎక్స్చేంజే కాదు, భారతదేశంలో ఆర్థిక పరిస్థితులు మెరుగైనాయి. ఇది కాంగ్రెస్ పార్టీ విధానాలు, ఆర్థిక సంస్కరణలు, డాక్టర్ మన్మోహన్ సింగ్ వల్లే నేను తెలియజేస్తున్నాను తెలియని వాళ్ళకి. అంతేగాని మోడీ గారు సంకలు ఊపినంత మాత్రాన, మీరు పొగిడినంత మాత్రాన ఆ భారతదేశ ఆర్థిక పరిస్థితిని మీరు కాదు చేసింది, కాంగ్రెస్ పార్టీ, డాక్టర్ మన్మోహన్ సింగ్. ఇంకొక ఆయన పాకిస్తాన్ గురించి అదేదో సింధు మొన్న జరిగినటువంటి అటాక్, అరే బాబు నువ్వు పుట్టక ముందు 1971లో ఇందిరాగాంధీ పాకిస్తాన్ని 2 చేయడం వల్ల పాకిస్తాన్ బలహీనమైంది. మీరేసినటువంటి బాంబుల వల్ల కాదు. ఏదో పిచ్చి పిచ్చి మాటలు చెప్పుకుంటా ఉంటే వినేదానికి రెడీగా లేరు అందరూ. దేశ ప్రజలు వాస్తవాలను మరిచి మీరు మాట్లాడడం కూడా అది సభ్యత కాదని తెలియజేస్తూ, ప్రజాస్వామ్యం, దేశంలో ప్రజాస్వామ్యం ఏడుందయా ప్రజాస్వామ్యం? బలహీనమైపోతా ఉంది దినదినానికి క్లిష్ట పరిస్థితుల్లో ఉంది భారతదేశ ప్రజాస్వామ్యం. ఎలా? అధికారులకు అధికారం లేదు. ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ ఏ ఒక్కడు వాడు సొంతంగా నిర్ణయం తీసుకోలేడు. ప్రతిదీ ప్రధానమంత్రి ఆఫీసు నుంచి ఇది చెయ్యి అంటే చేయాల్సిందే, లేయి అంటే లేయాల్సిందే. అధికారులకు అధికారం లేనే లేదు. పత్రికా స్వేచ్ఛ ఎక్కడుంది? స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ. ప్రధానమంత్రి పివి నరసింహారావు పైన ఇండియన్ ఎక్స్ప్రెస్లో మచ్చలు పెట్టి రాసేవాళ్ళు ఆయన గురించి. బాగా గుర్తుంది నాకు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ వాడు నకిలీ వాడియాతో నేను మాట్లాడతాను, ఇండియన్ ఎక్స్ప్రెస్ తగ్గించమని, వాళ్ళు మన గురించి బ్యానర్ ఐటంలో ఫస్ట్ పేజీల్లో రాస్తున్నారంటే ఇది ప్రజాస్వామ్యం అతన్నాడు ఆయన. రాయనీలే, మన గురించి కాకపోతే ఎవరి గురించి రాస్తారు, రాసుకోనీలే, మనం అడగొద్దు, వదిలేద్దాం. ఇది స్వేచ్ఛ. మీరు మోడీని గురించి ఒక్క మాట రాయగలరా? భారతదేశంలో ఒక్కరున్నారా నేను అడుగుతున్నా. ఏ ఒక్క పేపరు లేదు, ఏ ఒక్క వ్యక్తి లేడని తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ పూర్తిగా బలహీనం అయిపోయింది భారతదేశంలో. జ్యుడిషియరీ మొన్న చెప్పు విసిరేయడమే నిదర్శనం. ఒక దళితుడు పైన, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన చెప్పు విసిరివేయడమే ప్రజాస్వామ్యం, భారతదేశంలో జ్యుడిషియరీ స్థానం అని తెలియజేస్తూ, మరి ఈ విధంగా ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి గారు 2 ప్రామిసులు చేశాడు ఎలక్షన్లకు రాకముందు 11 సంవత్సరాల క్రితం. ఒకటి ఆయన చెప్పాడు, ప్రతి ఇంటికి 15 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. 11 ఏళ్ళు అయింది, ఎక్కడ 15 లక్షల రూపాయలు?
ప్రతి సంవత్సరం రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 22 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ? 2 స్కాములు జరిగాయి ఎన్డీఏ ప్రభుత్వంలో. ఒకటి బ్యాంకుల్లో స్కాము. ఆ రోజు 2G స్పెక్ట్రమ్ కోల్ స్కామ్ పైన మాట్లాడారు. వాళ్ళెవరో చిన్నది అంత మెతుకులు తిన్నా దానికి జైల్లో పెట్టాం మేము. ఈరోజు 14.5 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారే గత 11 సంవత్సరాల్లో. 100 కోట్లు పైబడినటువంటి ఎన్పిఎల్ని 10% కమిషన్లు తీసుకున్నారని అందరూ అనుకుంటున్నారు భారతదేశంలో. మరి ఏంది ఇది? పెద్ద స్కామ్. నోరు తెరవటం లేదు నిర్మలా సీతారామన్, నిర్మలంగా కూర్చొని ఉంది. రెండవది, రష్యా నుంచి వచ్చేటువంటి ఆయిల్ దిగుమతులు ఏమవుతున్నాయి? వచ్చేటువంటి చీప్గా 30 రూపాయలకు వస్తూ ఉంది డీజిల్, పెట్రోలు. దాన్ని ఆయన స్నేహితులు, 2 స్నేహితులకు ఇచ్చుకుంటున్నాడు మోడీ గారు. మరి పెట్రోల్ బంకులకు రావటం లేదు, ఏమి కారణం? ఇది స్కామ్ కాదా? దీని గురించి మాట్లాడేవాడే లేడు భారతదేశంలో. మరి పాపం ఆయన 2 మంచి పనులు చేశాడు, నేను కాదన్ను. మంచి చెడ్డో మంచి పనులు చేశాడు, చెప్పాలి కదా. అయోధ్య టెంపుల్ కట్టాడు, సంతోషం, కొంతమందికి ఇష్టం లేకపోయినా. మరి పటేల్ విగ్రహాన్ని కూడా పెట్టాడు. 125 అడుగుల పటేల్ విగ్రహాన్ని గుజరాత్లో పెట్టాడు. దీనికి నేను ఆయన్ని తప్పదు, చెప్పుకోక తప్పదు, చేసిన పనులు మోడీ గారు. నిన్న మాటలు చెప్తా ఉంటే నాకు నవ్వు వస్తూ ఉండింది మోడీ గారు. మరి మన చంద్రబాబు నాయుడు పాపం తొందరబాబు నాయుడు అయిపోయాడు. ఆయన అందరూ అనుకుంటున్నారు సైగ్గా తొందరబాబు నాయుడు, తొందరబాబు నాయుడు, తొందరబాబు నాయుడు. ఎందుకు తొందర? ప్రతి దాంట్లో తొందరే. రాజధాని విషయంలోనూ తొందరే, ఎస్సీల వర్గీకరణలోనూ తొందరే, ఎస్సీలను 2 చేయడంలోనూ తొందరే. మరి అక్కడెక్కడో కర్నూలు నుంచి ఒక ఆయన సుబ్బారెడ్డి, వెంకట సుబ్బారెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు గమనించలేదు, నేను గమనిస్తున్నా. 2029 లోపల రాబోయే 3 సంవత్సరాల్లో ఇంకొక రాష్ట్రం వస్తుందని ఆయన అన్నాడు. నేను అంటాం లేదు, నాకు ఇష్టం లేదు. వీలైతే అందరం కలిసి ఉండడం మంచిదని నేను అనుకుంటున్నాను. ఆయన చేస్తున్నటువంటి విధానాలు, చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి విధానాలు సరిగ్గా లేవు, ఆలోచన కూడా సరిగ్గా లేదు. మరి ఆయన చెప్తున్నాడు అక్కడ అడానో చిత్తూరు దగ్గర ఒక ఫ్యాక్టరీ, కర్నూలులో ఒక ఫ్యాక్టరీ, మరి విశాఖపట్నంలో ఒక ఫ్యాక్టరీ అని. నేను అంటున్నాను, ఆర్థిక సంస్కరణలు మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన తర్వాత దాదాపుగా 370 పరిశ్రమలు తిరుపతి లోక్సభ పరిధిలో వచ్చాయి. 370 పరిశ్రమలు. ఒక్క మరి శ్రీ సిటీలోనే 250 పరిశ్రమలు వచ్చాయి. మేము ఎప్పుడు డంకా కొట్టుకోలేదు, డంకా ఎప్పుడూ కొట్టుకోలేదు. మేనకూరు సెజ్జులో దాదాపు 30-40 పరిశ్రమలు వచ్చాయి. కృష్ణపట్టణం సెజ్జులో కూడా దాదాపుగా 40-50 వచ్చాయి. మేము ఎక్కడ పునాది రాళ్ళు వేసుకోవడం, బ్యాండ్ కొట్టుకోవడం, దబాయించడం ఏమీ లేదు, ప్రశాంతంగా జరిగిపోయింది. మరి మన్మోహన్ సింగ్ ఒక మాట చెప్పాడు, నాకు ఇది చెప్పక తప్పదు, ఇది ఎక్కడో ఒక దగ్గర హిస్టరీలో బయట పెట్టాలి. 7 జాతీయ రహదారులు ఇచ్చాం మేము. తిరుపతి టు చెన్నై, తిరుపతి టు కొచ్చిన్, తిరుపతి టు బెంగళూరు, తిరుపతి టు అనంతపూర్, తిరుపతి టు హైదరాబాద్, తిరుపతి టు నాయుడుపేట, తిరుపతి టు నాగార్జున సాగర్, మహారాష్ట్ర ఎయిర్పోర్ట్ నుంచి ఇచ్చాం దాన్ని. ఆయన నాకు చెప్పాడు, పునాది రాయి వేసుకున్నాం, పబ్లిసిటీ వస్తుందంటే వద్దు అన్నాడు నాతో. ఎక్కడ ఈ 7 జాతీయ రహదారులకు మేము పునాది రాయి వేయలేదు, ఎక్కడ ఒక టెంకాయ కొట్టలేదు, ఒక కర్పూరం వెలిగించలేదు. ఆయన చెప్పాడు, నువ్వు అడిగిందల్లా నేను ఇస్తున్నాను. తిరుపతి 7 కొండలు అన్నావు, 7 జాతీయ రహదారులు ఇస్తున్నా. కానీ అసూయ పడతారు బయట,
ఏం తెలియకుండా అన్ని చేసుకుంటా పో, నువ్వు ఇచ్చిన దాన్ని నేను సంతకం ఎస్ అని పెడుతున్నాను, వచ్చాయి 7 జాతీయ రహదారులు. మేము ఎప్పుడు డంకాలు కొట్టుకోలేదు, టెంకాయలు కొట్టుకోలేదు, కర్పూరాలు వెలిగించలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు అబ్బా ఏమి పబ్లిసిటీ, పీపీపీ అంటాడు ఆయన. పీపీపీ అంటే ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదు, పైసలు పోలీసులు పబ్లిసిటీ, పైసలు పోలీసులు పబ్లిసిటీ, ఇది తప్ప అది ఏంది ఆయన సాధించింది? అయ్యా 3 పీర్లు. మరి ఈ విధంగా చంద్రబాబు నాయుడికి ఒక్కొక్కసారి రాస్తున్నారు ఇంత లావు అక్షరాలు. చంద్రబాబు నాయుడు విఫలమయ్యాడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా. మోడీ గారు 11 సంవత్సరాలు ప్రధానమంత్రిగా విఫలమయ్యాడు. దేశం చాలా సమస్యల్లో ఉంది, ప్రజాస్వామ్యం బలహీనం అయిపోతా ఉంది. ఓట్ చోరీ అనేది ఖచ్చితంగా నిజం. మరి ఆయన ఎవరు, చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ఎన్డీఏ గెలుస్తుందని. ఎట్ట గెలుస్తూ ఉంది? అక్కడ బీహార్లో 80 లక్షల మంది ఎస్సీ ఎస్టీ ఓటర్లను తీసేశారు. ఎస్సీ ఎస్టీ ఓటర్లను తీసేస్తే ఏముందాడా? ఇది జరుగుతున్నటువంటి తంతు. మరి నేను జిఎస్టీ సభను నేను ఖండిస్తున్నా, అది తప్పు. 15 కోట్లు దానిపైన ఖర్చు పెట్టడం తప్పు. ఇంకా జిఎస్టీ సభలు ఏర్పాటు చేస్తామని అనుకుంటున్నాడు చంద్రబాబు. దీన్ని పొరపాటని నేను తెలియజేస్తే ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే చాలా భయం, దాని జోలికే పోను. నేను దాదాపుగా అంతకుముందు కొండకు పోయి దర్శనం చేయించుకుంటే ఒక లడ్డు ప్రసాదం తీసుకునేవాడిని. ప్రసాదం తీసుకోవడం కూడా 20 సంవత్సరాలు అయిపోయింది, ఆపేశా. ఎందుకనంటే మన బోధం దండం పెట్టుకున్నాం వచ్చేద్దాం అని. నాకు ఆ విషయాల్లో జోక్యం చేసుకోవడం నాకు భయం. ఎందుకనంటే పాపం చేసినోడికి తప్పదు శాపం. అది ఒక్క నయా పైస తీసుకున్నా కూడా, నాకు ఒక మిత్రుడు ఉన్నాడు ఇక్కడనే పెద్ద కాపు వీధిలో, తప్పు చేశాడని అంటాడు అధికారికి, నా 2 చేతులు 2 కాళ్ళు పడిపోయి ఇంకా బతికున్నాడు. ఆయన వయసు 80 సంవత్సరాలు. కాబట్టి కొండ దగ్గర ఒక్క నయా పైస తీసుకున్నా, ఒక చిన్న పొరపాటు చేసినా తప్పు, అది చాలా కష్టం నష్టం వస్తుంది. అందుకని నేను దాని గురించి చాలా జాగ్రత్తగా ఉంటాను. కాకపోతే నేను అడుగుతుంటాను ఏమని, మంగళవారం దర్శనం మాకింది, స్విమ్స్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇట్లాంటి అడుగుతానే కానీ నేను మాత్రం ఆ విషయాల్లో సున్నితమైన విషయాల్లో జోక్యం చేస్తాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.